ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు దేవుడు తన వాక్యము ద్వారా, తన మాటల ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన ప్రజలు ఇక ఎన్నడూ సిగ్గుపడరు అని ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీకున్న పరిస్థితులను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి, నీ ఆర్థిక స్థితిగతులను బట్టి ఇతరుల ఎదుట సిగ్గుపడుతున్నావు కదా. నీ స్థితి తక్కువ ఉన్నది, ఇతరుల స్థితి గొప్పగా ఉన్నది. అది నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ రక్త సంబంధికుల మధ్య. ఒకవేళ వారి స్థితి గొప్పగా ఉండటాన్ని బట్టి, నీ స్థితి తక్కువగా ఉండటాన్ని బట్టి నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారు కదా. ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళాలంటే సిగ్గుపడినట్లుగా బాధపడుతున్నావు కదా. ఈరోజు నీ స్థితిగతులను చూసి సిగ్గుపడిన స్థితిలో ఉంటున్న నిన్ను చూసి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నా బిడ్డలు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు అని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలను మనం గమనించినట్లయితే వారి స్థితి కొంచెం ఉన్న స్థితిని బట్టి ఇతరులు వారిని హేళన చేసినప్పుడు, అవమానకరంగా మాట్లాడినప్పుడు వారికి తోడుగా ఉండి వారిని బలపరిచి వారిని గొప్ప చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నీ స్థితిగతులను బట్టి, నీ కుటుంబ స్థితిని బట్టి, నీ ఆర్థిక స్థితిని బట్టి, నీ అనారోగ్య స్థితిని బట్టి కృంగిపోయి ఉన్నావు కదా, సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నావు కదా. నిన్ను చూసే దేవుడు మాట్లాడుతున్నాడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు అంటున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ధైర్యం తెచ్చుకో. ప్రభువుని బట్టి ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను బలపరచబోతున్నాడు. నువ్వెక్కడ అవమానం పొందావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ నువ్వు తగ్గించబడినట్టుగా ఉన్నావో ఆ స్థాయిలోనే అక్కడే నిన్ను హెచ్చించి నిన్ను గొప్ప చేసే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నీ వైపు చూస్తూ నీతో మాట్లాడుతున్న మాట, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. నీకున్న పోరాటాలను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి, నీ స్థితి తక్కువ ఉండటాన్ని బట్టి, ఒకవేళ అప్పులను బట్టి, ఆ యొక్క అనారోగ్య పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి బాధపడుతున్నావేమో, దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఎక్కడ నువ్వు సిగ్గు పొందావో, ఎక్కడ సిగ్గు నొందావో, ఇక ఎన్నడూ సిగ్గు నొందావు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నిన్ను హెచ్చించి గొప్ప చేసే దేవుడు, నిన్ను బలపరిచి నీకు తోడుగా ఉండి నిన్ను ప్రోత్సాహపరిచే దేవుడు మరొక మారు నిన్ను దర్శిస్తున్నాడు. నీ పరిస్థితులను బట్టి బాధపడుతున్నావేమో, నీ స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గనుడు అయిన దేవ, ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో ప్రతి బిడ్డను బలపరచండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరు అయా వారి పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నారు, అయా అనేక మంది సూటిపోటి మాటలను బట్టి నిందించబడ్డారో, అవమానించబడ్డారో, సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నారో, వారి స్థితిగతులు మారునుగాక. ఎక్కడ వారు అవమానం నొందారో అక్కడే వారికి ఘనత కలుగునుగాక. కృప చూపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.